నచ్చిన బంటు చందమామ కథ. ఒక ఊళ్ళో దాము సోము అనే ఇద్దరు స్నేహితులుండేవాళ్ళు. ఇద్దరూ పేదవాళ్లే కావడం చేత చిల్లర పనులు చేసుకుని జీవితం గడుపుతూ ఉండేవాళ్ళు. అందువల్ల వాళ్లకు సరిగా జరుగుబాటు అయ్యేది కాదు. అందుచేత వాళ్ళు కుదురుగా ఎక్కడన్నా నౌకరీ దొరుకుతుందేమోనని వెతకసాగారు. పక్క గ్రామంలో ఉన్న జమీందారు గారింట నౌకరీ దొరుకుతుందని వాళ్ళకు తెలిసింది. ఇద్దరు స్నేహితులు ఒకరోజు తెల్లవారుజామునే లేచి జమీందారు గారింటికి వెళ్లారు. వాళ్ళు పని కోసం వచ్చారని జమీందారు గారి మనిషి జమీందారుతో చెప్పాడు. జమీందారు వాళ్ళని చూడలేదు, లోపలికి రమ్మనలేదు. సోమవారం నాడు ఉదయం వాళ్ళిద్దరినీ కనబడమని మనిషి ద్వారా కబురు చేశాడు. ఇద్దరూ కాళ్ళు ఇడ్చుకుంటూ వచ్చిన దారి పట్టారు. మాట్లాడేదేదో ఇప్పుడే మాట్లాడక మళ్ళీ సోమవారం నాడు రమ్మనడం ఏమిటి అని సోము విసుక్కున్నాడు. సోమవారం ఉదయం పెందలాడే నిద్ర లేచి దాము సోము కోసం వెళ్ళాడు. సోము ముసుగు తన్ని ఇంకా నిద్రపోతున్నాడు. జమీందారు ఇంటికి పోదామా అని దాము అడిగితే తర్వాత పోదాంలే, ఏం తొందర అని గొణిగాడు. నేను పోతున్నాను, కావాలంటే నువ్వు రా అంటూ దాము బయలుదేరాడు. జమీందారు పొద్దున్నే రమ్మంటే పొద్దుక్కిపోవడం బాగుండదని అతను అనుకున్నాడు. దాము బయలుదేరిన ఒక గంటకు సోము నిద్రలేచి తాపీగా తాను కూడా జమీందారింటికి బయలుదేరాడు. జమీందారు వెళ్ళగానే దర్శనం ఇస్తాడన్న నమ్మకం ఏమీ లేదు. అలాంటప్పుడు తాము ఊరు తెల్లవారకుండానే బయలుదేరడం దేనికో సోముకు అర్థం కాలేదు. దాము రాగానే జమీందారు నౌకరు జమీందారుతో అతని రాక గురించి చెప్పాడు. రెండో వాడెందుకు రాలేదో కనుక్కో అని జమీందారు తన నౌకరుని పంపాడు. కొంచెం ఆలస్యంగా వస్తానన్నాడు అని రాము నౌకరుకు సమాధానం చెప్పాడు. వేచి ఉండమను అని జమీందారు తన నౌకరు ద్వారా దాముకు కబురు చేశాడు. మరికొంతసేపటికి సోము కూడా వచ్చి, నేను చెప్పలేదా, నాకన్నా ముందు వచ్చి ఏం బావుకున్నావు అని దాముని అడిగాడు. మరికొంతసేపటికి జమీందారు వచ్చి, పని కోసం వచ్చిన వాళ్ళు మీరేనా? ఇప్పుడు వెళ్ళిపోయి బుధవారం ఉదయం కనిపించండి అన్నాడు. ఇద్దరూ మరొకసారి ఇంటి దారి పట్టారు. మనని ఈ జమీందారు నిష్కారణంగా శ్రమ పెడుతున్నాడు. బుధవారం నాడు వచ్చినా ఇదే జరుగుతుంది. ఆ రోజు రావడం వృధా అన్నాడు సోము. పని కావలసిన వాళ్ళం ఖాళీగానే ఉన్నాం, ఎన్నిసార్లు తిరిగితే మాత్రం మనకేమి నష్టం అన్నాడు దాము. బుధవారం ఉదయం కూడా దాము ఒక్కడే జమీందారింటికి వెళ్ళాడు. సోము మధ్యాహ్నం వేళ బయలుదేరాడు. ఉదయం వచ్చిన దామును జమీందారు మధ్యాహ్నం వేళ చూశాడు. ఆయన దాముకు ఇంత అన్నం పెట్టించి రేపు సాయంత్రం కనపడు అని పంపేశాడు. దాము ఇంటికి తిరిగి వస్తుండగా అతనికి సోము ఎదురయ్యాడు. సోముతో దాము జరిగినది చెప్పాడు. నాకు ముందే తెలుసురా, బెచ్చగాడికి వేసినట్టు ఒక కంబళం వేసి పంపించాడన్నమాట. ఈ భాగ్యానికి రేపు సాయంకాలం మళ్ళీ వెళ్ళాలా అన్నాడు సోము. వెళితే తప్పేం, నిన్ను కూడా రమ్మన్నాడు. పని కావలసిన వాళ్ళం రమ్మన్నప్పుడు వెళ్ళకపోతే ఎలా అన్నాడు దాము. రేపు సాయంకాలం ఆఖరిసారి వస్తాను, మళ్ళీ రమ్మంటే రాను అన్నాడు సోము. ఆ మన్నాడు సాయంకాలం ఇద్దరూ కలిసే జమీందారు గారింటికి వెళ్లారు. జమీందారు సేవకుడు జమీందారుతో మాట్లాడి వచ్చి, మీ పని విషయం రేపు ఉదయం మాట్లాడతారట, ఈ రాత్రికి మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు అని చెప్పాడు. సోముకు కోపం వచ్చింది. అతను జమీందారు నౌకరుతో, పనిలేదు పొమ్మని ఇప్పుడే చెప్పకూడదు అని రారా రాము అంటూ ఇంటి దారి పట్టాడు. జమీందారు గారి సేవకుడు లోపలికి పోయి తిరిగి వచ్చి ఒంటరిగా నిలబడి ఉన్న దామును చూసి, నువ్వు ఉంటున్నావు కదా, ఇది తీసుకుని బట్టల దుకాణానికి వెళ్ళి ఒక జమఖానా ఒక దుప్పటి కొనుక్కురమ్మని జమీందారు గారు చెప్పమన్నారు అంటూ అతనికి 5 రూపాయలు ఇచ్చాడు. దాము ఆ 2 వస్తువులు కొని చిల్లర డబ్బులు తెచ్చి జమీందారుకి ఇచ్చాడు. ఆ వస్తువులను జమీందారు తెమ్మన్నది తన కోసమేనని దాముకు తెలిసింది. ఆ రాత్రి జమీందారు గారు పెట్టించిన భోజనమే తిని జమాఖానా పరుచుకొని దుప్పటి కప్పుకొని దాము నిద్రపోయాడు. మర్నాడు ఉదయం జమీందారు దాముతో, నువ్వు నాకు నచ్చావు, సోమవారం నుంచి నువ్వు పనిలో ఉన్నట్టే లెక్క, నీకు నెలకు 30 రూపాయలు జీతమిస్తాను. నీ పని ఏమిటంటే మా జమీందారీకి చెందిన గ్రామాలకు పోయి మాకు రావాల్సిన దస్తు వసూలు చేసుకురావాలి. అది ఎంతో ఓపికతో చేయవలసిన పని. పని బాగా చేశావంటే నీ జీతం క్రమంగా పెంచుతాను అన్నాడు. దాముకు పని దొరికినందుకు సోము తన తొందరపాటుకు చాలా చింతించాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.